అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఏమ్మా మళ్ళీ వచ్చిందమ్మో ఇదో జపం కూడా చేసుకున్నట్లది ఏమైందే? నాకు డబ్బులు కావాలి. డబ్బులు కావాలా? దేనికి? ఇప్పుడు నీకు డబ్బులతో పనే ఉంది? అర్జెంటుగా డబ్బులు కావాలి నాకు. దేనికి? డబ్బులు ఇస్తాను చెప్పు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషనా? రిజిస్ట్రేషన్ మన వేళ మొగాళ్ళు వెళ్తారు. ఏం కొన్నావు అక్కడ? 2050వ సంవత్సరానికి మనకి శ్మశానంలో చోటు ఉండదుట. నీ మొహం తగలయ్యా, శ్మశానం కూడా ఎందుకే నీకు? ఇప్పుడు ఇందాక ఒక అతను వచ్చి నాతో అన్నాడు, 2050వ సంవత్సరానికి వచ్చేసరికి మీకు చోటు ఉండదు, మీకు చచ్చిపోతే తగలబెట్టడానికి, అందుకని మీరు ఇప్పుడు తెచ్చుకుంటే మీరు ఎప్పుడు చచ్చిపోయినా కానీ మీకు రిజిస్ట్రేషన్ చేసి పెడతాము. ఎవడా తలక మాసినారు? ఇలా రమ్మను, నేను చెప్తాను. పేదవాళ్ళు మోస్తాలు ఇలాగేనండి. మా అమ్మగారి ఊళ్ళో ఒక ఆవిడ, ఇది నిజంగా జరిగిన సంఘటన. ఆవిడకి ఏమోట 2050 వచ్చేటప్పటికి ఇంకా శ్మశానం ఖాళీ ఉండదు, డబ్బులు అడిగెట్టాడు. ఆవిడేమో పాపం మా అమ్మగారి దగ్గరికి వచ్చారట. పిన్ని గారు ఏంటండి ఇలా అంటున్నారంటే, తప్పమ్మా, శ్మశానంలో కాల్చేస్తే చోటు లేకపోవడం ఏమిటి? కాల్చేస్తే బూడిద అయిపోతారు, పిండి కాలుస్తారు, అలాంటి మోసాలు పోకండి అమ్మా అని పాపం చెప్పి పంపించారట. మా కోడలు లాంటిది అయ్యి ఉంటుంది. ఎవ్వరు ఇలాంటి మోసాలకి మీరు ఎవ్వరు ఇది అవ్వకండి. చోటు లేకపోతే మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అక్కడ. ముందే ఎవరు డబ్బులు ఏది ఇవ్వకండి. ఇలాగే ప్రతిదానికి చెప్పి మోసం చేసేస్తున్నారండి. కరువు రోజులు కలియుగం మొదలైపోయింది. అందరూ తస్మాత్ జాగ్రత్త.